పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు. అండ్ ఐ యామ్ అట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సిమెటరీ. సిమెటరీ అంటే శ్మశానం మామ. ఇంకా దీన్ని ఊర్కనే లార్జెస్ట్ అన్నారు. ఇక్కడ 1, 2 కాదు 8 లక్షలకు పైగా సమాధులున్నాయండి. ఇంకా దీని మధ్యలో నించుంటే ఇటు సమాధులే, అటు సమాధులే, అటు సమాధులే, అటు పక్కన సమాధులే. టోటల్ 8 కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంది మామ. ఈ శ్మశానం ఎంత పెద్దదో ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఫుట్బాల్ ఫీల్డ్ ఎంత పెద్దగా ఉంటుందో అలాంటి 10 ఫుట్బాల్ ఫీల్డ్స్ని పక్క పక్కన పెడితే ఎంత పెద్దగా ఉంటుందో దానికంటే పెద్ద శ్మశానం ఇది. ఈ శ్మశానం ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది క్యూబాలో ఉంది మామ. అసలు ఆ శ్మశానంకి వెళ్ళే అవసరం నీకెందుకురా అనుకోవచ్చు మీరు. బలుపు మామ, బలుపు. ఉట్టే శ్మశానంకి వెళ్ళడమే కాదు, విజిలేసుకుంటూ టాయిలెట్ కూడా పోసొచ్చాను అక్కడ. భయం వేసి చుచ్చుబడింది, అది వేరే విషయం. కానీ మరి నేను ఇంత అడ్వెంచర్ చేసుకుంటూ ఇంత పెద్ద శ్మశానానికి వెళ్ళాను కదా, లాస్ట్ వరకు ఉండి వీడియో చూసేయండి, మస్తు మజా వచ్చింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో కూడా పెట్టండి మామ, లైక్ చేయండి వీడియోని. లెట్స్ గో. నా జర్నీని ఫాలో చేస్తున్న వాళ్ళకి తెలుసు నేను క్యూబాలో ఉన్నానని. ఇక్కడ నేను అండర్ గ్రౌండ్లో సిగార్లు కొన్నాను, వింటేజ్ కార్లు ఎక్కాను, ఇంకా చేతబడిని కూడా చూశాను. ఇంకా ఇక్కడ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సిమెటరీ ఉందని తెలిస్తే నేను ఆగుతానా? అందుకే ఈరోజు అక్కడికే వెళ్తున్నాం. ఇంకా చూడండి. హలో మామ, అందరికీ నమస్కారం. వీఆర్ ఇన్ సెంట్రల్ హవానా, రైట్ ఇన్ ద సెంటర్. ఇక్కడ నుండి కోకో ట్యాక్సీ తీసుకొని, వాటిని కోకో ట్యాక్సీ అంటారు, కోకోనట్ల లాగా ఉంటాయి కాబట్టి అక్కడ నుండి ఒక కోకో ట్యాక్సీ తీసుకొని సిమెటరీకి వెళ్దాం మనం, ఓకేనా? సిమెటరీ మస్తు ఉంటుంది, చాలా పెద్ద స్కేరీ డేంజరస్ సిమెటరీ అని చెప్పారు. ఈ కోకో ట్యాక్సీ వాళ్ళు నీ ఆస్తులు అడుగుతారు మామ, సో కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఇంకా మంచి బార్గెన్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి వెళ్ళొచ్చు. మనకు ఆటో దొరికేసింది, పదండి పోదాం. ఇంకా నువ్వు క్యూబాలో ఎక్కడికి వెళ్ళినా ఈ వింటేజ్ కార్లు నీతోనే వస్తాయి మామ. అసలు ఒక చోటంటూ లేదు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఇది చూస్తుంటే నాకు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది మామ. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ కార్స్. ఇంకా ఇక్కడ చైనా టౌన్ ఉందని నాకు తెలియదు మామ, ఇప్పుడే చూశాను ఫస్ట్ టైం వీడు ఆటో తీసుకెళ్తుంటేను. ఇట్స్ నైస్, చాలా చైనీస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్గా సిమెటరీ వచ్చేసింది. కోకో ట్యాక్సీ నుండి దిగి సిమెటరీలోకి అడుగు పెట్టంగానే డిఫరెంట్ ఫీలింగ్. దయ్యాలు, ఆత్మలు, భూతాలు, ప్రేతాలు ఊడల మర్రిని ఊపుతూ నా కోసం ఒక ఎంట్రీ సాంగ్ పాడాయి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఒరే ఎరిసొచ్చినాడా, నీ ఇమాజినేషన్ ఆపి రియల్గా ఏమైందో చూపిరా బాబు. ఓ ఓకే, సారీ సార్, బ్యాక్ టు రియాలిటీ. ఆ సిమెటరీలోకి ఎంట్రీ అవ్వంగానే కొంచెం క్రీపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ సిమెటరీ గేట్ దగ్గరే 50 pesos తీసుకొని ఎంట్రీ టికెట్ ఇస్తారు లోపలికి వెళ్ళడానికి. ఐ యామ్ అట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సిమెటరీ. మన దగ్గర నార్మల్గా సిమెటరీలను చూస్తే భయం వేసిద్ది మామ. నాకైతే చిన్నప్పటి నుండి గ్రేవ్ యార్డ్స్ అంటే చుచ్చు ఫుల్ భయం. కానీ ఇది ఇంత అందంగా ఉందండి మామ. ఇప్పుడు నేను ఆ గ్రేవ్ యార్డ్ నడి మధ్యలో ఉన్నాను మామ. ఇటు సమాధులే, అటు సమాధులే, అటు సమాధులే, అటు పక్కన సమాధులే. టోటల్ 8 కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంది మామ. అండ్ ఆ మధ్యలో పెద్ద ప్యాలెస్ లాగా ఏదో ఉంది, అది చూద్దాం పదండి. అసలు అది ఎవడ సమాధి? అసలు ఈ ఆర్కిటెక్చర్ మామ, ఒక్కొక్క సమాధి ఒక్కొక్క ఏమంటారు దాన్ని, మార్వెల్. ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనొచ్చు. వెనకాల చూడు ఒక పిరమిడ్ కూడా ఉంది. ఎవడు ఈజిప్ట్ వాడు చచ్చుంటాడు పాపం. జాయాసే జైన్ అంట. అసలు లోపల చూడు, లైక్
దిస్ ఇస్ క్రేజీ. వీడెంత పెద్దోడు అయి ఉంటాడు, వీడి సమాధి చూడండి అసలు. అరే ఎవడరా నువ్వు ఎంత పెద్దోడువైనా నీకు ఇంత పెద్ద సమాధి కావాలారా? చూడు మామ, అది నాతో కంపేర్ చేసి చూసుకొని ఎంత పెద్ద సమాధి. ఓ వామ్మో, ఇది పోతే పోయింది కానీ అటు పక్కన చూడు 2-3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు ఆడెవడో. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఇంత పెద్ద బిల్డింగ్లు మామ. వీళ్ళ ఈ సమాధి బయటకు వెళ్తే నువ్వు పాపం వీళ్ళ దగ్గర ఇంత రూమ్ కూడా లేదు. వీడికైతే టెంట్ గ్లాసులు వేశారు చూడు, మోడర్న్గా చేంజ్ చేయించి టెంట్ గ్లాసులు వేశారు. వావ్, కత్తి చూడు మామ, అమేజింగ్. ఎప్పటిదో అది. వాసివాడి తస్సా దియా, ఇదేంద్ర అయ్యా. కానీ మామ ఒకసారి చూడు, నీకు కనిపిస్తుంది అంతా, అదంతా సమాధులే సమాధులు, సమాధులే సమాధులు. ఒక క్వశ్చన్ మామ, గెస్ హౌ మెనీ సమాధిస్ ఆర్ ఇన్ హియర్? కింద కామెంట్లో కొట్టు, ఎన్ని సమాధులు ఉన్నాయి చెప్పు. చెప్పు మామ, ఎన్ని సమాధులు ఉంటాయి చెప్పు ఇక్కడ మొత్తం కింద దీని లోపల. చెప్పాలా నేను? ఆల్మోస్ట్ 1 million డెడ్ బాడీస్ ఆర్ బరీడ్ హియర్. మిలియన్ అంటే మన ఇండియన్లో 10 లక్షల సమాధులు. 10 లక్షల మంది చచ్చారు ఇక్కడ. 10 లక్షల శ్మశానాలు, 10 లక్షల సమాధులు ఈ శ్మశానంలో. ఇదిగో మధ్యలో ప్యాలెస్ లాగా ఉందని చెప్పాం కదా, లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఎన్ని సమాధులు ఉన్నాయంటే నేను మొత్తం సమాధులు తిరిగి చూడలేను, ఎందుకంటే 5 o'clockకి బంద్ అవుతుందంట, ఆల్రెడీ 4 అయిపోయింది. ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి ఇట్ ఈస్ ద ప్లేస్ లైక్ చర్చ్ లాంటిది. దిస్ ఈజ్ వేర్ దే డూ ఎవ్రీథింగ్, లైక్ ఫ్యూనరల్ మొత్తం అక్కడ సెటప్ చేసి తర్వాత తీసుకెళ్ళి ఈ శ్మశానంలో దింపుతారు బాడీని, గ్రేవ్లో. 1800s నుండి తీసుకొని ఇప్పటి వరకు అన్ని సమాధులు ఉన్నాయి మామ. ఇక్కడ చూడు, దట్ లేడీ వాజ్ డెడ్ ఇన్ 1933. 1933, లైక్ ఇంత పాత సమాధులు. స్పానిష్ ఇంక్విజిషన్ జరిగినప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా కట్టడం వీళ్ళు. దీని పేరు వచ్చేసి క్రిస్టఫర్ కొలంబస్ తర్వాత పెట్టింది. సో అందుకే దీన్ని క్రిస్టియన్ కాలన్ ఏమంటారు వీళ్ళని, సెమిటరీ. క్రిస్టియన్ కాలన్ సెమిటరీ అంటారు. అసలు ఇట్ ఈస్ లైక్ అన్లిమిటెడ్ మామ. వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి, కొంచెం మెల్లగా లైట్గా చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, పెరుగుతూనే పోతున్నాయి మామ. ఐమ్ గోనా షో యూ లైక్ అ మాస్ గ్రేవ్ అంటారు వీటిని. మాస్ గ్రేవ్ అంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ లాగా కట్టి దాంట్లో చిన్న చిన్న బాక్సులు తయారు చేస్తారు. మన మార్చరీలో స్లైడ్ డోర్స్ ఉంటాయి కదా, అలాగా స్లైడ్ డోర్స్ కాకుండా నార్మల్గా పెట్టేస్తారు వాళ్ళు, లైక్ సంథింగ్ లైక్ దిస్. దీన్ని మాస్ గ్రేవ్ అంటారు. ఆ మాస్ గ్రేవ్ని చూస్తుంటే నా ముందు ఆల్మోస్ట్ ఒక 150 గ్రేవ్స్ ఉన్నాయి. అసలు అది కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్ మామ. ఇట్స్ స్కేరీ, ఇట్స్ క్రీపీ, ఇట్స్ ఈరీ. నువ్వు ఏమన్నా అనుకో, ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. నువ్వు నార్మల్గా అనుభూతి చేయలేవు అది. ఇంకా చూస్తున్నప్పుడు అది బ్యాక్ సైడ్ అని తెలిసింది. ఫ్రంట్ సైడ్ వెళ్తే అక్కడ రెవల్యూషనరీస్ అని తెలిసింది మామ. వీళ్ళందరూ ఆర్మీ సోల్జర్స్ అంట. సోల్జర్స్ కాబట్టి అందరినీ ఒకటే దాంట్లో వేసి, ఒకటే కన్స్ట్రక్షన్లో వేసి బంద్ చేశారు. పారిపోవడం బెటర్ అనిపిస్తుంది మామ. ఎముకలు చూశాను నేను. ఇది ఒక ఆర్మీ దానిలా కనిపిస్తుంది. దీని లోపల 1912 నుండి 1942 వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారంట. కాదు, ఒక్కటి సమాధి. ఆయన 1912లో పుట్టి 1942లో చచ్చిపోయాడు అనుకుంటా. 30 years బతికి హీ డైడ్ యాజ్ అ వారియర్. దట్స్ వై ఇంత పెద్ద సమాధి.
ఇలా మాస్ గ్రేవ్లు కూడా చాలానే ఉన్నాయి మామ. అక్కడ ఇంకోటి ఉంది చూడు, 2 ఉన్నాయి లైన్గా. దాంట్లో లగ్భగ్ ఒక 30-35 మెంబర్స్ని పెట్టి అలా బంద్ చేసేస్తారు అంతే. ఇదంతా ఇది ఒక పక్క మామ. ఇలా 1,00,000 సమాధుల్లో మధ్యలో బాత్రూమ్ ఉంది. 1,00,000 మంది శవాల మధ్యలో ఉచ్చబోస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూస్తాను మామ. టాయిలెట్ పోసి చూస్తాను. 1,00,000 సమాధుల మధ్యలో, 1,00,000 శవాల మధ్యలో 1,00,000 ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ మధ్యలో టాయిలెట్ పోస్తా మామ నేను. ఓకేనా? వాసివాడి తస్సదియా కంపు కొడుతుంది, కానీ పోస్తానని చెప్పానుగా, మరి పోసే తీరాలి. జోక్స్ సైడ్ మామ, ఇంత పెద్ద శ్మశానంలో తిరిగి నేను తెలుసుకుంది ఏంటంటే, దిస్ గివ్స్ యూ రియాలిటీ చెక్. నువ్వు ఎంత పెద్ద తురుమైనా, ఎంత పెద్ద తోపైనా, ఎందుకు పనికిరాని పిసినారి పిల్లబచ్చగాడవైనా ఫైనల్గా అందరు రావాల్సింది ఇక్కడికే. అండ్ ఇట్ వాజ్ అ స్కేరీ, డిఫరెంట్ అండ్ వియర్డ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ గో టు క్యూబా, యూ హ్యావ్ టు విజిట్ దిస్. ఇలాంటి ఒక రోజును కూడా నా డైరీలో రాసుకుంటానని నేను అనుకోలేదు మామ. కానీ దిస్ పేజ్ విల్ బీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేజెస్ ఇన్ ద డైరీ ఫర్ యూ టు వాచ్. కొంచెం భయం వేసింది, కొంచెం దడదడగా ఉంది, బట్ స్టిల్ దిస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యు నో వాట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మిస్ అరైనోడు.